ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా ఈ దేశం ఆ దేశం అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపబడే ఒక గొప్ప పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్సే. కారణం ఏంటంటే దేవుడు ఈ లోకమంతటిని, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ ప్రేమించి ఆయన లోకానికి దిగి వచ్చారు. క్రిస్మస్ ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మనిషి అయ్యాడు. అదే క్రిస్మస్ అండి. ఏంటది? దేవుడు మనిషి. చాలామంది మనుషులు దేవుళ్ళుగా పిలువబడాలని ఆరాటపడిన వారు, తాపత్రయపడిన వారు, ప్రయత్నాలు చేసిన వారు చాలామంది ఉన్నారు. మనం కూడా ఈ మాట ఎక్కువగా వింటూ ఉంటాము. పాటక దేవుళ్ళు అంటారు కదా. పాటక దేవుళ్ళు వార్తాపత్రికల్లో ఏదైనా పండుగలు వస్తే పాటక దేవుళ్లకు పలానా పండుగ శుభాకాంక్షలను రాస్తూ ఉంటారు. కస్టమర్ దేవుళ్ళు అనే మాట ఎప్పుడైనా విన్నారండి? కస్టమర్ దేవుళ్ళు అంటారు. అంటే ఏదైనా షాప్కి మనం వెళ్ళినప్పుడు ఆ షాప్ బయట రాస్తారు, మా షాప్లో మీరు వచ్చి కొనుక్కుంటున్నారు కాబట్టి, మీ వల్ల మా వ్యాపారం బాగుంటుంది కాబట్టి మీరు కస్టమర్ దేవుళ్ళు, మీరు మాకు దేవుళ్ళతో సమానం. ఇంకా డాక్టర్ గురించి ఆలోచన చేద్దాం. రోగం రాగానే చాలామందికి డాక్టర్ ఎట్లా కనబడతాడంటే దేవుళ్ళలాగా కనబడతాడు కదండి. డాక్టర్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా ఆపరేషన్ చేసి రోగం నయం అయిపోగానే, వ్యాధి పోగానే డాక్టర్కి 2 చేతులెత్తి నమస్కారం పెట్టి ఒక మాట అంటారు, అయ్యా నువ్వే దేవుళ్ళ మమ్మల్ని ఆదుకున్నావయ్యా, నువ్వు దేవుళ్ళ మాకు సహాయం చేసావు. అలా అన్నంత మాత్రాన డాక్టర్ దేవుడు ఎప్పుడు అవ్వడు. భారతదేశంలో గుజరాత్ అనే రాష్ట్రంలో 41 సంవత్సరాల ఒక డాక్టర్ గారు, చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్, ఆయన పేరు డాక్టర్ గౌరవ్ గాంధీ. చాలా గొప్ప హృద్రోగ నిపుణులు. ఆయన కెరియర్లో ఆయనకి 41 సంవత్సరాలే కానీ 16,000 గుండె ఆపరేషన్లు చేశారంటండి. ఎన్ని వేలండి? 16,000 హార్ట్ సర్జరీస్. చిన్న మాట కాదు. ఒక్క ఆపరేషన్ చేయాలంటేనే చాలా కష్టం. 16,000 గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ గారు 41 సంవత్సరము వయస్సులో సడన్గా ఆయన గుండె ఆగిపోయి చనిపోయాడు. అంటే ఎందుకు చెప్పడానికి, ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఎంతోమంది గుండెలు ఆగిపోకుండా మంచి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారు ఆయన గుండె ఆగకుండా చూసుకోలేకపోయాడు. కారణం ఏంటంటే మరణము తప్పించుట యెహోవా వశము. దేవుని చేతిలోనే డాక్టర్ ప్రాణమన్నా మన ప్రాణమన్నా. ఏ డాక్టర్నన్నా తీసుకోండి, ఆ డాక్టర్ చదివిన చదువును బట్టి ఒక విభాగంలో వారికి ఒక ప్రత్యేకమైన నైపుణ్యత వారికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కంటి సంబంధమైన సమస్యలు ఏవైనా వస్తే ఆప్థల్మాలజిస్ట్ అంటారు కదా, కంటి వైద్య నిపుణుల దగ్గరకు మనం వెళ్తూ ఉంటాం. గుండె సమస్యలు వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరకు వెళ్తాం, కార్డియాలజిస్ట్ మనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. నరాల సంబంధమైన సమస్య వస్తే న్యూరాలజిస్ట్ అంటారు. సో ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క సమస్యకు, చర్మ వ్యాధులు వస్తే డర్మటాలజిస్ట్ అంటారు. అంటే చర్మ వ్యాధులను వాటిని ఏ మందులతో తగ్గించాలని బాగా కష్టపడి చదువుకున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనకి ట్రీట్మెంట్ లభిస్తూ ఉంటుంది. ఏ ఒక్క డాక్టర్ కూడా అన్నిటిలో ప్రావీణ్యత సంపాదించుకొని ఉండరు. ఒకవేళ ఈ డాక్టర్ దగ్గర కన్నా వెళ్ళి ఈ రోగం ఖచ్చితంగా తగ్గించేస్తారు కదా డాక్టర్ గారు, నయం అయిపోతాను కదా, 100 సంవత్సరాలు గ్యారంటీ కదా నాకు అంటే డాక్టర్ గారు అంటారు, మేము వైద్యం అయితే చేయగలమమ్మా, కానీ బాగు చేయాల్సింది మాత్రం దేవుడే, అన్ని దేవుని ఆధీనంలో ఉన్నాయని వారు కూడా ఖచ్చితంగా చెప్తారు. కానీ దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే ఆ దేవాది దేవుడు ఆయన పరమ వైద్యుడండి. హీఈస్ ద గ్రేట్ ఫిజిషియన్. యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టబడిన ఒక పేరు ఏంటంటే ఆయన పరమ వైద్యుడు. దేవుడే ఫస్ట్ ఆపరేషన్ చేశారు. ఎక్కడ చేశారో తెలుసా? ఏదైనా తోటలో ఆదాముకు దేవుడు ఫస్ట్ ఆపరేషన్ చేశారు. ఆయన ఏం మందులు ఉపయోగించలేదు, కానీ ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కటెముకలో నుండి ఎవరిని తీశారండి? హవ్వను దేవుడు తయారు చేశారు. జీసస్, గాడ్ వాజ్ అ ఫస్ట్ సర్జన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేక మంది వ్యాధిగ్రస్తులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బాగుపడి వెళ్ళారండి. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి రోగం నయం అవ్వకుండా తిరిగి వెళ్ళిన వారు, నిరాశతో, వ్యాధితో, బలహీనతతో తిరిగి వెళ్ళిన వారు ఒక్కరు కూడా లేరు. కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారు. చర్మ వ్యాధి కదా, కుష్ఠరోగం అనేది చర్మానికి సంబంధించిన వ్యాధి. గాడ్ ఇస్ ద డర్మటాలజిస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగంతో ఉన్న వారిని బాగు చేశారు. పుట్టుకతోనే చూపు లేని వారిని ఆయన బాగు చేశాడు. మరణించిన వారిని సైతము ఆయన తిరిగి లేపిన గొప్ప దేవుడు. దేవాది దేవునికి మనిషికి చాలా తేడా ఉందండి. కొంతమంది మనుషులు దేవుళ్ళుగా పిలవడానికి ఇష్టపడిన వారు ఉన్నారు, దేవుళ్ళుగా కొలవబడిన వారు కూడా ఈ ప్రపంచ చరిత్రలో ఉన్నారు. కానీ
మనిషిలో దేవునికి ఉన్న ఆ సామర్థ్యం కానీ, దేవునిలో ఉన్న ఆ ఉన్నత్యం కానీ మనిషిలో ఎన్నడూ కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సమయంలో ఇక్కడ వినుకొండలో ఉన్నానంటే నేను మరెక్కడ కూడా లేను, మరెక్కడ కూడా ఉండలేను కదండి. నేను ఇక్కడ ఉండి నేను ఇంకొక ప్రాంతంలో కూడా ఉండగలనా? ఉండలేను. మనిషికి మ్యాన్ ఇస్ లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్. సమయము అలాగే ఒక స్థలానికి మాత్రమే మనము పరిమితమైన వారం. మన జీవితానికి ఒక ప్రారంభ దినం ఉంది, ఒక లాస్ట్ డే కూడా ఉంది కదా. మనందరికీ మన పుట్టినరోజు తెలుసు, మన ఆధార్ కార్డులో ఉంటుంది. ఆ తర్వాత మనం చనిపోయే రోజు మనకు ఎవరికి తెలీదు, అది మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత. ప్రతి మనిషికి కాల వ్యవధి, దేవుడిచ్చిన ఆయుష్ ఉంది, కానీ దేవునికి కాల వ్యవధి లేదు. గాడ్ ఇస్ నాట్ లిమిటెడ్ బై టైమ్, గాడ్ ఇస్ నాట్ లిమిటెడ్ బై స్పేస్. మనిషికి ఉన్న జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి, కానీ దేవుని జ్ఞానానికి పరిమితులు లేవు. దేవుడు అనంత జ్ఞానం కలిగిన వాడు. హీఈస్ అన్ ఆమ్నిషియెంట్ గాడ్, హీ ఈజ్ ఆల్ నోయింగ్. ఆయన సర్వమును ఎరిగిన దేవుడు. బయట జరుగుతున్న విషయాలే కాదు, మనిషి లోపల కదులుతున్న మెదలాడుతున్న ఆలోచనలు, తలంపులు కూడా దేవుడు సూటిగా స్పష్టంగా ఎరిగిన దేవుడు. మనిషికి ఉన్న శక్తికి పరిమితులు ఉన్నాయి, కానీ దేవుని శక్తికి పరిమితులు లేవు. దేవుడు సర్వశక్తి మంతుడు, దేవుడు సర్వశక్తి మంతుడు. దేవాది దేవుని యొక్క లక్షణాలు మనం ఆలోచన చేస్తే, గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్. అంటే ఆయన సర్వశక్తి మంతుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన సర్వమును ఎరిగినవాడు, ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. కాబట్టి మనిషి ఎప్పుడూ దేవుడు అవ్వలేడు. అందుకే దేవాతి దేవుడు నీకు నాకు దగ్గరగా రావాలని ఉద్దేశించి ఆయనే మనిషిగా ఈ భూమి మీదకి నరావతారిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. క్రిస్మస్ అంటే అదే. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మనిషిగా మారడమే క్రిస్మస్. దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పి నా సందేశాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. వై డిడ్ గాడ్ కమ్ డౌన్ ఇన్ టు దిస్ వరల్డ్? దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? అసలు ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, వెలుగై ఉన్న దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టక మునుపు దేవునికి దూరంగా బ్రతుకుతున్న ప్రతి మనిషి చీకట్లో బ్రతుకుతా ఉన్నాడండి. మనిషికి ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు. ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులు దేవుడు తెలియని వారిని మీరు వెళ్ళి ఒకసారి అడగండి, మీరు ఎందుకు బ్రతుకుతున్నారండి, మీ జీవిత ఉద్దేశం ఏంటి, మీ జీవిత గమ్యం ఏంటి, మీ జీవిత పరమార్థం ఏంటి అని అడిగితే చాలా మందికి క్లారిటీ ఉండదండి. ఎందుకు బ్రతుకుతున్నామో మాకే తెలియదు అంటారు. కొంతమందిని అడిగితే చెప్తారు, తినడానికే బ్రతుకుతున్నామని చెప్తారు. తెలుసా అండి, కొంతమంది తినడానికే, మనం బ్రతకడానికి తింటాం కదా, కానీ కొంతమంది తినడానికే బ్రతుకుతారు. మరి కొంతమంది యవ్వనస్తులు వెళ్ళి అడగండి, వాట్ ఆర్ యూ లివింగ్ ఫర్, నువ్వెందుకు బ్రతుకుతున్నావు అంటే వారు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎంజాయ్ చేయడానికి బ్రతుకుతున్నా. ఈ జీవితం ఉన్నదే నేను వినోదాన్ని పొందుకోవడానికి, ఆనందాన్ని పొందుకోవడానికి. ఐఎమ్ జస్ట్ లివింగ్ టు ఎంజాయ్ మై లైఫ్. ఒక తాగుబోతును వెళ్ళి అడగండి, ఎందుకు బ్రతుకుతున్నావయ్యా నువ్వంటే, తాగడానికే బ్రతుకుతున్నాను అని చెప్పేవారు. మరికొంతమందిని మీరు వెళ్ళి ప్రశ్నిస్తే వారు ఏం చెప్తారో తెలుసా? ఇతరుల మీద పగ తీర్చుకోవడానికి, ఇతరుల మీద కక్ష సాధింపు చేయడానికి నేను బ్రతుకుతా ఉన్నాను, ఇతరులను బాధించడానికి బ్రతికేవారు. మనిషికి ఒక క్లారిటీ లేకుండా అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు అనే దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించకుండా అర్థం లేని, వ్యర్థమైన, క్లారిటీ లేని, స్పష్టత లేని జీవితాలను జీవిస్తూ ఉన్న, అంధకారంలో ఉన్న మనిషిని దేవాది దేవుడు వెతుక్కుంటూ ఈ లోకానికి, ఆయన ఈ ప్రపంచానికి దిగి వచ్చారండి. దేవుడు మనకు దగ్గరగా రావాలని ఆయన మానవ రూపంలో, సృష్టికర్త అయిన దేవుడు సృష్టిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు. చాలామంది అనుకుంటారు వారి జీవితంలో దేవుడు మనకి దగ్గరగా వస్తే, దేవుడికి నేను దగ్గరగా వెళ్తే నా జీవితం అంత ఆనందంగా ఉండదేమో, ఎందుకంటే దేవుడికి నేను దగ్గరగా బ్రతుకుతున్నానంటే నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలి కదా, నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి అవకాశం ఉండదు, నేను తప్పులు చేయడానికి ఉండదు, నా దురాశలను, నా దురాలోచనలను అనుసరించడానికి నాకు అవకాశము ఉండదు, నాకేం చేయాలనిపిస్తే అది నేను చేయలేను. కాబట్టి భక్తిగా జీవించటము, దేవునికి దగ్గరగా జీవించటం అంటే అది చాలా కష్టము. అందుకని దేవుడికి దూరంగా బ్రతకడమే సులభము అని కొంతమంది తలస్తూ ఉంటారండి. అలాంటి వారు బహుశా ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్లో కూడా ఖచ్చితంగా ఉండుండొచ్చు.
ఇంటెన్షనలీ దే లివ్ అ లైఫ్ ఫార్ ఫ్రమ్ గాడ్. కావాలని దేవుడికి దూరంగా బ్రతుకుతాండ్రు. భక్తి జోలికి వెళ్ళకూడదండి. ఇప్పుడే బైబిల్ అక్కర్లేదు, ఇప్పుడే ప్రార్థన అక్కర్లేదు, ఇప్పుడే దేవుడు అక్కర్లేదు. పళ్ళు ఊడిపోయినప్పుడు, జుట్టంతా తెల్లబడిపోయినప్పుడు, ఇంకా కొన్ని రోజుల్లో నేను చనిపోతానన్నప్పుడు అప్పుడు ఆలోచిస్తాను దేవుని గురించి, అప్పుడు తీసుకుంటాను దేవుని కొరకు ఒక నిర్ణయం అని కొంతమంది భక్తి జీవితానికి చాలా దూరంగా బ్రతికే వాళ్ళు, దేవునికి దూరంగా బ్రతికేవారు చాలామంది ఈ ప్రపంచంలో మనకు కనబడుతూ ఉంటారు. బొలీవియా అనే ప్రాంతంలో శాంటాక్రూజ్ అనే ఒక సిటీలో థామస్ మార్టినెజ్ అనే ఒక యవ్వనస్తుడు 67 సంవత్సరాల వృద్ధుడు ఒక అతను బ్రతుకుతూ ఉన్నాడండి. అతని జీవితంలో ఒక డ్రగ్ అడిక్ట్గా యవ్వన కాలంలోనే చెడిపోయాడు. ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. తల్లిదండ్రులు అతన్ని బాగు చేయాలని చాలా ప్రయత్నం చేశారు యవ్వన కాలంలో, కానీ వారి ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. 67 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి హీ వాజ్ టోటల్లీ బ్రోక్. అతని జీవితంలో అన్ని విధాలుగా నష్టపోయి, ఇంటి నుండి కూడా తల్లిదండ్రులు గెంటేసిన కారణం చేత వీధులలోనే ఒక హోమ్లెస్ మ్యాన్గా బ్రతుకుతా ఉన్న ఇతనిని ఒకరోజు ఒక పోలీస్ వ్యాన్ వెతుక్కుంటా వచ్చింది. ఒక పోలీస్ వ్యాన్ వెతుక్కుంటా వస్తే 67 సంవత్సరాల ఈ థామస్ అనే వ్యక్తి అనుకున్నాడు, నేను ఒక డ్రగ్ అడిక్ట్గా ఉన్నాను కదా, రకరకాల వ్యసనాలకు బానిస అయిపోయాను కదా, ఈ పోలీస్ వ్యాన్ ఎందుకు నా వెనకాల వస్తుందంటే నన్ను పట్టుకొని జైల్లో పెట్టడానికి వస్తుంది అని ఆ వ్యక్తి తలంచి ఆ పోలీస్ వ్యాన్ నుండి చాలా దూరంగా పరిగెడతా ఉన్నాడండి. ఆ పోలీస్ వ్యాన్ ఎంత స్పీడ్గా వస్తుందో ఇతను అంతకన్నా స్పీడ్గా పరిగెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఆ పోలీసులు ఒక రోజుతో ఆపలేదు, వారి సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేశారు. కొన్ని రోజులు వెతికారు, కొన్ని వారాలు వెతికారు, కొన్ని నెలలు వెతికారు. ఆ వ్యక్తి మాత్రము వారికి దొరకలేదు. ఇంతకీ ఆ పోలీసులు అతని కొరకు ఎందుకు వచ్చారంటే అతనికి తమ పితరుల నుండి $6 మిలియన్ ఆస్తి వారసత్వంగా వచ్చిందంట. ఎంతండి? $6 మిలియన్ ఆస్తి పిత్రార్జితంగా వారసత్వంగా అతనికి వస్తే, ఒరే నాయనా, నీ పేరు మీద ఇంత ఆస్తి ఉంది, నీ పితరుల నుండి నీకు ఇంత ఆస్తి వచ్చింది, నువ్వు ఇల్లు కూడా లేకుండా వాకిలి కూడా లేకుండా ఇలా వీధుల్లో పడి ఉండాల్సిన అవసరం లేదు అని ఒక శుభవార్త చెప్దామని ఆ పోలీసులు వస్తూ ఉంటే ఇతనేమనుకున్నాడంటే, నన్ను జైల్లో పెట్టడానికి వస్తున్నారు, నన్ను శిక్షించడానికి వస్తున్నారు, నన్ను బాధించడానికి వస్తున్నారు, నా స్వేచ్ఛను హరించడానికి వస్తున్నారు అనుకొని అపార్థం చేసుకొని తను ఇప్పటికీ ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. ప్రాబబ్లీ హీ మైట్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. ఆ జైల్లో జీవితం అంతా బ్రతకడం కంటే నా ప్రాణం నేనే తీసేసుకుంటానని బహుశా ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నాడేమో తెలియదు, కానీ ఇప్పటికీ ఒకవేళ ఉంటే అతను ఇంకా అంతకన్నా దుర్భరమైన స్థితిలోనే ఉన్నాడు, లేదంటే తన ప్రాణాన్నైనా తను అంతం చేసుకున్న ఒక దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాడు. ఎందుకు ఈ వ్యక్తి యొక్క ఉదాహరణ చెప్పానంటే, ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుడు వారికి దగ్గరగా వద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవునికి వారు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే వారు ఏమనుకుంటున్నారంటే, దేవుడు నాకు దగ్గరగా వస్తే, నేను దేవునికి దగ్గరగా వస్తే నేనేమన్నా నష్టపోతానేమో. లెట్ మీ టెల్ యూ సంథింగ్, దేవునికి నువ్వు ఎంత దగ్గరగా వెళ్తావో నువ్వు అంత దీవెన పొందుతావు, అంత బాగుపడతావు, అంత ఆశీర్వాదం పొందుకుంటావు, అంత స్వేచ్ఛ పొందుకుంటావు, అంత ఉన్నతంగా నువ్వు హెచ్చించబడతావు. ఒకవేళ దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోయావంటే నువ్వు చాలా నష్టపోతావు. గుర్తుపెట్టుకో, నీకు నువ్వే నష్టాన్ని కలుగ చేసుకుంటున్నట్లు అని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, హీ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. నశించిన మానవాళిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అనే మాట దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఒక చిన్న బాలునిగా ఈ ప్రపంచంలో ఎందుకు ఆయన పుట్టారు అని ఆలోచన చేస్తే క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి రాలేదు, క్రైస్తవ్యాన్ని ఈ లోకంలో వ్యాప్తి చెందించడానికి దేవాది దేవుడు రాలేదు. కానీ జీసస్ డిడ్ నాట్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు ఎస్టాబ్లిష్ అ రిలీజియన్, but Jesus came into this world to establish a relationship with us. దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, మనతో ఒక బంధాన్ని కలుపుకోవడానికి వచ్చారండి. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇందాక చాలామంది పెద్దలు వచ్చారు స్టేజ్ మీద, చీఫ్ విప్ గారు, మంత్రులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చి ఉంటే వారు మీకు బంధువు అయింటే
మీరు ఆ పక్కన ఉన్నవారు అడిగినా అడగకపోయినా ఏం చెప్తారండి? ఆ వేదిక మీద ఎమ్మెల్యే గారు కూర్చున్నారు కదండి, మా బాబాయ్ అండి, మా మామయ్య గారండి, మా తాతయ్య గారండి, మాకు అదండి, మాకు ఇదండి అని అడిగిన వారికి అడగని వారికి మీకున్న బంధుత్వం అని చెప్పుకుంటారు చెప్పుకోరా? ఎందుకు చెప్పుకుంటే మన విలువ పెరిగిపోద్ది కాబట్టి కదా. అబ్బో, వీళ్ళ వెనకాల చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారన్నమాట, వీరి బ్యాక్గ్రౌండ్ మామూలు బ్యాక్గ్రౌండ్ కాదన్నమాట అని మీ విలువ అమాంతంగా పెరిగిపోద్ది కదా. దేవాది దేవుడు అంత గొప్పవాడైనా, అంత అత్యున్నతుడైనా, అంత సర్వశక్తిమంతుడైనా, అంత సర్వజ్ఞాని అయిన వాడైనా, మహిమోన్నతుడైనా, పాపులముగా చీకటిలో ఒక దశ తెలియకుండా తిరుగులాడుచున్న మనలను వెతుక్కుంటా వచ్చి మనతో ఒక బంధాన్ని కలుపుకోవాలని దేవాది దేవుడు ఆశిస్తున్నాడండి. గాడ్ వాంట్స్ టు అడాప్ట్ us into his family. దేవాది దేవుడు మనల్ని తన కుటుంబంలో భాగంగా చేర్చుకోవాలని, తన కుమారులుగా తన కుమార్తెలుగా అంగీకరించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన ప్రేమను అందించడానికి లోకానికి వచ్చాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రేమించబడాలని ఒక తాపత్రయం ఉంటుందా? ప్రేమించబడాలి అనే ఒక తాపత్రయము. ఒకవేళ నువ్వు బాగా ప్రేమించిన వారు నీకు తిరిగి ఆ ప్రేమను ఇవ్వట్లేదు అనుకోండి, ఎట్లా అనిపిస్తుందండి? చాలా బాధ కలుగుతూ ఉంటుంది, చాలా నిరాశ అనిపిస్తూ ఉంటుంది. నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నన్ను ఎవరు ప్రేమించట్లేదే, ఆ పరిస్థితి చాలా బాధిస్తూ ఉంటుంది. అందుకే మదర్ తెరెసా ఆమె ఒక మాట అంటారు, ఏమనంటే, ద రియల్ పావర్టీ ఇస్ ద సిట్యువేషన్ ఆఫ్ నాట్ బీయింగ్ లవ్డ్. ఎవరి చేత ప్రేమించబడకపోవడమే నిజమైన దారిద్రము అని. నిజమైన దారిద్రం అంటే మరి ఆహారం లేకపోవడము, వస్త్రాలు లేకపోవడం కాదు, ప్రేమహీనత, ఇతరుల చేత ప్రేమించబడని స్థితిలో ఉండిపోవడం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ప్రేమ కావాలి. ఆ ప్రేమ షరతులు లేని ప్రేమగా ఉండాలి. కానీ ఈ ప్రపంచంలో మీరెవ్వరినన్నా తీసుకోండి, మిమ్మల్ని ప్రేమించే ప్రతి వ్యక్తి ఏదో ఒక స్వార్థంతో, ఏదో ఒక ఉద్దేశంతో ప్రేమిస్తారు. కానీ అన్కండిషనల్గా, షరతులు లేకుండా ప్రేమించేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. కేవలం యేసయ్య ఒక్కరే ఈ ప్రపంచానికి, ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన షరతులు లేని ప్రేమను, అవధులు లేని ప్రేమను, శాశ్వతమైన ప్రేమను నీకు నాకు కనపరచడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. గడిచిన వారంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన, నార్త్ ఇండియాలో ఒక తల్లిదండ్రులకు 2 పిల్లలు ఉన్నారంట, ఒక కొడుకు ఒక కూతురు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారంట, వెడ్డింగ్ యానివర్సరీ. వివాహ వార్షికోత్సవం సంతోషంగా జరుపుకున్న రాత్రి ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కొడుకు పీక కోసి చంపాడంటండి. మన భారతదేశంలో జరిగింది. ఈ వారంలో జరిగిన ఒక ఫ్రెష్ న్యూస్ నేను మీకు చెప్తా ఉన్నా. తల్లిదండ్రుల పీక కోసి చంపాడంట. వారి వివాహ వార్షికోత్సవం రోజు. ఎందుకు చంపావు నాయన అంటే, వారి ఆస్తిలో వారి చెల్లికి కొంచెం ఎక్కువ భాగం ఇచ్చారంటండి. ఏంటంట, ఆ సహోదరుని కన్నా, అన్న కన్నా చెల్లికి ఆస్తిలో కొంచెం ఎక్కువ భాగం వారి అమ్మా నాన్న ఇచ్చారని వారి మీద ఈ రకంగా కుమారుడు ఏం చేశాడు అంటే, మీకు అర్థమవుతుందా? బంధాల కన్నా దేనికి విలువ ఎక్కువైపోయిందండి ఈ రోజుల్లో? డబ్బుకి విలువ ఎక్కువైపోయింది. బంధాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. కుటుంబ బంధాలు మనం చూస్తున్నట్లయితే కొన్ని సందర్భాలలో తల్లో తండ్రో చనిపోతే ఇంతకుముందు పిల్లలు వచ్చి తల్లిదండ్రుల శవం మీద, దేహం మీద పడి ఏడుస్తూ ఉండేవారు. ఆ మధ్యలో ఒక కుటుంబంలో తండ్రి చనిపోతే పిల్లలు వేరే వేరే ఊర్లలో, వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం వారు సెటిల్ అయి ఉన్నారంట. ఇంటికి వచ్చారు, తండ్రి దేహం అక్కడ ఉంది. ఎవరు తండ్రి దగ్గరకు వచ్చి ఏడవట్లేదంట. బంధువులందరూ వింతగా చూస్తున్నారు, ఏంటి వీరు తండ్రి దగ్గరకు వచ్చి బాధపడట్లేదేంటి? సొంత తండ్రిని కోల్పోతే చాలా మరి బాధగా ఉంటుంది కదా, వారేంటి దూరంగా ఉన్నారంటే, ఆ పిల్లలు అంటున్నారంట, మా నాన్నగారు రాసిన వీలునామా కాగితాలు ఒకసారి తెప్పించండి, ఎవరికి ఎంత ఆస్తి రాశారో చూసుకొని మేము ఆశించినంత ఆస్తి వస్తే మా డాడీ మీద పడి ఏడుస్తాం, లేకపోతే అలా దూరంగా నిలబడి మేము చూస్తాము. ఎంత విడ్డూరం అండి ఈ పరిస్థితులు. ప్రపంచంలో నిజమైన ప్రేమ కనుగొనగలమా? ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ కనుగొనగలమా? ఒక యవ్వనస్తుడు కాలేజీలో ఒక అమ్మాయికి పొడవు జడుందని ఆ జుట్టును చూసి ప్రేమించాడంట. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క లైక్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క దాని మీద వారికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ అబ్బాయికి వెంట్రుకలు అంటే ఇష్టం, ఆ అమ్మాయికి ఉన్న జడ, మంచి వాలు జడ, అది చూసి ప్రేమించాడు.
పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరానికి అమ్మాయికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందంటే ఏమొచ్చిందండి? టైఫాయిడ్ ఫీవర్ వస్తే తెలుసు కదా, ముందే ఏం ఊడిపోతుందంటే జుట్టే ఊడిపోతాయి. ఆమెకున్న పెద్ద జడంతా ఊడిపోగానే ఆ అబ్బాయి ఆమెను విడిచిపెట్టి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయాడంట. అంటే దేని కొరకు ప్రేమించాడో అది ఇక కోల్పోయిన తర్వాత ఆమె మీద ప్రేమ లేదన్నమాట. ఈ ప్రేమ, లోకంలో ప్రేమలన్నీ కల్తీ ప్రేమలండి. ఈ రోజుల్లో అన్నీ కల్తీ అయిపోతున్నాయి కదా, అన్నీ కల్తీయే. పాలు కల్తీ, నెయ్యి కల్తీ, నూనె కల్తీ, అన్నీ కల్తీయే. అందుకని మన ఆరోగ్యాలు కూడా అలా తయారవుతున్నాయి. ఇంతకుముందు వెనకటి కాలంలో ఉన్న లాగా పరిస్థితులు ఈ రోజుల్లో ఉండడం లేదు. ప్రేమలు కూడా చాలా కల్తీ అయిపోతున్నాయి. కానీ స్వచ్ఛమైన ప్రేమను కనుగొనాలంటే, స్వచ్ఛమైన ప్రేమను నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే, నీ జీవితంలో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అన్కండిషనల్ లవ్, కమ్ టు జీసస్. యేసయ్య వద్దకు రా. షరతులు లేని, అవధులు లేని ప్రేమ ఆయన నీకు అందించాలని ఆ పరలోకాన్ని, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన అడుగుపెట్టారు. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవాది దేవుడు ఈ ప్రపంచానికి, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన కాలంలో ఆయన జన్మను గుర్చిన వార్త పరలోకము నుండి దూతలు కొందరు గొర్రెల కాపరులకు ఆ వార్తను తెలియచేశారు. కొందరు గొర్రెల కాపర్లు, కొంతమంది చదువుకొని చిన్న గుంపు చీకటిలో అర్ధరాత్రి సమయంలో తమ గొర్రెలు కాచుకుంటూ వారు పాపం నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో నుండి పరలోకము నుండి దూతలు ప్రత్యక్షమై, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13-14 వచనాలు, లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. పరలోకము నుండి ప్రత్యక్షమైన దూతలు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు లోకరక్షకుడు జన్మించాడు అనే వార్త ఆ పై వచనాల్లో మీరు చూసినట్లయితే కనబడుతుంది. ఆ వార్త చెప్పిన తర్వాత గొర్రెల కాపర్లకు ఒక పాట పాడారండి దూతలు. ఏంటా పాట అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము. మనకిష్టమైన వారికి శ్రేష్టమైనవి మనం ఇస్తాము, అవునా కదండి? మనకి ఇష్టమైన ఇంట్లో అమ్మకి ఇష్టమైన కొడుకు ఉంటే వాడికి స్పెషల్గా ఏదో ఎత్తి పెట్టిస్తుంది అమ్మ, అవునా కదా? మనకి ఇష్టమైన బంధువులు వస్తే వారి కొరకు ఏదో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు, ఏదో ఒక ప్రత్యేకమైన వస్తువు, ప్రత్యేకమైన ఆతిథ్యం ఏదో సిద్ధపరిచి మనం ఇస్తూ ఉంటాము. దేవునికి ఇష్టలైన వారికి ఆయన ఏమిస్తారు అంటే, ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము అనే మాట వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజుల్లో మరి ప్రపంచ పరిస్థితులు మనం చూస్తున్నట్లయితే మనుషులకు అన్నీ ఉంటున్నాయి కానీ సమాధానం ఉండట్లేదండి. దెర్ ఇస్ నో పీస్. ప్లేట్ నిండా పీసులు ఉంటున్నాయి, చికెన్ పీసులు, కానీ మనసులో మాత్రం పీస్ ఉండట్లేదు. సమాధానం మాత్రం అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్ నిండా డబ్బులు ఉంటున్నాయి, ఇంటి నిండా ఫర్నిచర్, ఇంటి నిండా మరి వస్తువులు అన్నీ బాగా కనబడతా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనిషి మనసులో మాత్రం నెమ్మది ఉండట్లేదు, సమాధానము ఉండట్లేదు. ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాలనే తలంపులతో స్ట్రగుల్ అవుతూ బ్రతుకుతున్న వారు ఈ సమాజంలో మనకు కనబడుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు గివ్ అస్ పీస్. దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని అందించడానికి లోకానికి వచ్చారు. అడిక్షన్స్కి లోనైన వారిని మీరు వెళ్ళి అడగండి, మీరు ఎందుకు తాగుతారయ్యా, మీరు ఎందుకు డ్రగ్స్ తీసుకుంటారు, ఎందుకు ధూమపానం చేస్తారంటే వారు చెప్పే మాట ఏంటంటే, మాకున్న కష్టాలు కొద్దిసేపు మేము మర్చిపోయి ఒక తాత్కాలికమైన ఉపశమనాన్ని, తాత్కాలికమైన నెమ్మదిని పొందుకోవడానికి, ఆనందాన్ని పొందుకోవడానికి మేము పలానావి తీసుకుంటాం. మీకు తెలీదా సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని తెలీదా? అంటే ఆ సిగరెట్ పెట్టె మీదనే ఒక భయంకరమైన దృశ్యం ఉంటుంది కదండి. ఎప్పుడైనా రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఆ క్రింద చూస్తే చాలా స్కేరీగా అనిపిస్తుంది. థ్రోట్ క్యాన్సర్ వచ్చి ఆ క్యాన్సర్ సెల్స్ తినేసిన ఆ థ్రోట్ ఫోటో కూడా వేస్తారు. క్యాన్సర్ వస్తుంది సిగరెట్ తాగిన వారికి అని అక్కడ రాసినా కూడా చాలామంది తాగుతూ ఉంటారు.
ఆ తర్వాత మద్యపానం ఈ రోజుల్లో మగవారే కాదు, ఆడవాళ్ళు కూడా చాలామంది మద్యపానాన్ని చేస్తూ ఉన్నారండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా లేకపోతే రకరకాల కంపెనీస్లో ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు కూడా మద్యపానం చేస్తూ ఉంటారు. అమ్మా, నువ్వు మద్యపానం చేయడం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది. రేపొద్దు నువ్వు ప్రెగ్నెంట్ అయితే నీ పుట్టబోయే పిల్లల అంగవైకల్యంతో, ఆరోగ్య సమస్యలతో, జెనెటిక్ డిజార్డర్స్తో పుడతారమ్మా. అది నీకు ఆరోగ్యానికి మంచిది కాదంటే మేము తాగకుండా ఉండలేకపోతున్నామండి, తాగాలనిపిస్తుందని వారి జీవితాన్ని ఒక ఆటగా భావించి తాత్కాలికంగా వచ్చే ఒక ఉపశమనం కోసమో, తాత్కాలికంగా వచ్చే ఒక ఫన్ కోసమో తాగేవారు చాలామంది ప్రపంచంలో కనబడుతున్నారు. రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది. నేను సినిమాలు చూడను, సినిమాలు ప్రోత్సహించను, కానీ వార్తాపత్రికలో ఆ సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ షో చూడడానికి వెళ్ళిన ఒక తల్లి, ఒక కొడుకు, తల్లి అక్కడే స్టాంపీడ్ అయిపోయి చనిపోయిందండి. ఆ తల్లి ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా? అంత కంగారుగా ఆ రాత్రి షో చూడకపోతే ఏమైందండి? బహుశా ఆమెకి ఇష్టమైన నటుడేమో, ఆమె చాలా ఎదురు చూసిన మూవీ ఏమో, ఆమె కుమారుడు కూడా ఇంకా హాస్పిటల్లో మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆ వార్తల్లో మనం చూస్తూ ఉన్నాము. ఆమెకు పోలీసులు మరి సిఆర్పి ఇచ్చి ఏదో ఒక విధంగా ఆమెను రెస్టోర్ చేయాలని, ఆమెను బ్రతికించాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ ప్రాణం తిరిగి వస్తుందా? ఒక ప్రశ్న అడగనివ్వండి, వినోదం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎంటర్టైన్మెంట్ ఆర్ లైఫ్? ప్రాణమే లేకపోతే నువ్వు ఏ సినిమా చూస్తావమ్మా? ఎక్కడికి వెళ్తావు? ఏం సాధించగలవు? ప్రాణం ఎంత ముఖ్యం. కానీ ఈ రోజుల్లో అపవాది మనుషుల్ని ఎట్లా మోసగిస్తూ ఉన్నాడంటే, నీకు ప్రాణం కాదు ముఖ్యం, నీ ఆత్మ కాదు ముఖ్యం, నీకు ఈ శరీరమే ముఖ్యమని అపవాది భ్రమ పెడతా ఉన్నాడండి. ఈ శరీరం ఏం కోరుకుంటే అది చేయి, ఈ శరీరం ఏం కోరుకుంటే అది తాగు, ఈ శరీరం ఏం కోరుకుంటే అది చూడు, పర్వాలేదు, నీ ఆత్మ సంగతి తర్వాత చూసుకోవచ్చులే, నీ ప్రాణం సంగతి తర్వాత చూసుకోవచ్చులే అని అపవాది చాలామందిని మోసగిస్తూ భ్రమపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు గివ్ అస్ పీస్, సమాధానమును, శాంతిని ఆయన ఇవ్వడానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన అడుగుపెట్టిన ఆ కాలము మొదలుకొని, ఆయన పుట్టిన దినము మొదలుకొని, ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచే దినము వరకు ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా చిన్న యుద్ధం కానీ పెద్ద యుద్ధం కానీ జరగలేదంటండి. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. When the Prince of Peace stepped on this earth, సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యే వరకు ఈ ప్రపంచంలో ఏ మూల కూడా, ఏ ఖండంలో కూడా, మనకు తెలుసు ప్రపంచంలో కొన్ని యుద్ధాలు జరిగాయి, వరల్డ్ వార్స్ అంటారు కదా, ప్రపంచ యుద్ధాలు, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, 2 యుద్ధాలు జరిగాయి. అనేక లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయారు. మూడో ప్రపంచ యుద్ధం ఎనీ టైం, ఎప్పుడైనా ప్రారంభం అవ్వచ్చు. రష్యా యుక్రెయిన్ వార్ గురించి మనం చదువుతానే ఉంటాము. ఇజ్రాయెల్ దేశంలో హమాస్ మిలిటెంట్లకు ఆ గాజా స్ట్రిప్లో జరుగుతున్న యుద్ధం, దాని గురించిన వార్తలు కూడా, ఇరాన్ వారు కూడా ఈ వార్లో జాయిన్ అయ్యారు. ఇజ్రాయెల్ వారికి విరోధంగా పలానా దేశం మరి యుద్ధం చేస్తున్నారనే వార్తలు ప్రతిదినం చదువుతూ ఉన్నాం. కానీ సమాధానకర్త అయిన దేవుడు ఈ లోకంలో అడుగుపెట్టిన ఆ క్షణము నుండి ఆయన ఈ భూమి మీద ఆయన మరణించి తిరిగి లేచే వరకు ఏ యుద్ధం కూడా జరగలేదంట. అంటే అర్థం ఏంటంటే, సమాధానకర్త ఈ ప్రపంచమంతటికి సమాధానాన్ని, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చావేమో, ఎందుకండి ఈ బ్రతుకు అనిపిస్తుంది, నాకు నెమ్మది లేదు, పడుకుంటే నిద్ర పట్టడం లేదు, నా మనసు నిండా అలజడే, నా మనసులో అంత తుఫానే, బయటంతా బాగానే ఉంది, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, కానీ నా మనసులో నెమ్మది లేని పరిస్థితి అన్న స్థితిలో నీవు ఇక్కడికి వచ్చినట్లయితే ఒక మాట చెప్పనివ్వండి, నీ మనసులో చెలరేగుతున్న అలజడిని యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రికాల సమయంలో ఆయన నిమ్మళింప చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన శిష్యులతో కలిసి ఆయన ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దోణి అమరమున్న తల వాల్చి నిద్రపోయారనే మాట ఉంటుంది. జీసస్ వాజ్ టైర్డ్ అండ్ హీ రెస్టెడ్. ఆయన నిద్రపోతున్న సమయంలో ఒక భయంకరమైన తుఫాను చెలరేగగానే శిష్యులు యేసయ్యను కుదిపి లేపారండి. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? యాక్చువల్గా వారు ఏమనాలంటే, బోధకుడా, యేసయ్యా, మనందరం మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నామయ్యా, నువ్వు ఒకసారి ఈ పరిస్థితిని చూడు, పట్టించుకో అనాలి. కానీ వారు ఏమన్నారంటే, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా. అంటే అర్థం ఏంటంటే,
మా గురించి మేము ఆలోచిస్తున్నాం, నీ సంగతి నువ్వు మాతో ఉన్నావని కూడా మేము మర్చిపోయాం. వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ టు అస్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాలిని తుఫానును గద్దించిన తర్వాత ఆయన వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని గద్దించారండి. అది మనం సువార్తలలో స్పష్టంగా చూడగలం. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో తుఫానులు చెలరేగుతున్నాయేమో, నీ కుటుంబ పరిస్థితులు బాలేవేమో, నీ మానసిక పరిస్థితులు బాలేవేమో, నీ ఆఫీస్లో నీ ఉద్యోగ స్థలంలో నువ్వు భయంకరమైన అలజడిని ఎదుర్కొంటా ఉన్నావేమో, ఇంత పెద్ద సమస్య చెలరేగింది, ఇంత పెద్ద సమస్య ఉత్పన్నమైంది, ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని నువ్వు చింతిస్తున్నావేమో, లెట్ మీ టెల్ యూ, సమాధానకర్తయగు దేవుని, పరిష్కారం ఇచ్చే దేవుని నువ్వు ఒక్కసారి నీ జీవితంలోకి ఆహ్వానించు, నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన ఇచ్చే శాంతి, ఆయన ఇచ్చే సమాధానాన్ని నువ్వు నిశ్చయంగా అనుభవిస్తావు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఒక మాట చెప్పారు, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు. మై పీస్ ఐ గివ్ టు యూ. యేసయ్య ఇచ్చే శాంతి ఈ లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదు. ఈ లోకం ఇచ్చే శాంతి, ఈ లోకం ఇచ్చే నెమ్మది తాత్కాలికమైన నెమ్మదండి. ఒక సముద్రపు ఒడ్డుకు మీరు వెళ్ళి కూర్చోండి, సముద్రం దగ్గర మీకు కనబడే ఆ అలలు చాలా నిశ్చింతగా ఉంటాయి. అవి చూసినంతసేపు ఎంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. ఇంకాసేపు ఈ సముద్రపు ఒడ్డులోనే ఉంటే, ఈ బీచ్లోనే ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు ఉండలేము, మళ్ళీ మన ఇంటికి మనం తిరిగి రావాలి కదా. ఆ సముద్రం వైపు నుండి వెనకకు తిరగగానే మళ్ళీ మన మనసులో మన సమస్యలు, మన ఆరోగ్య సమస్యలు, మన ఆర్థిక సమస్యలు, మన కుటుంబ సమస్యలు, మన ఉద్యోగ సమస్యలు, మన వ్యాపార సమస్యలు, అవన్నీ కూడా మళ్ళీ తిరిగి యథావిధిగానే ఉంటాయి, మామూలుగానే ఉంటాయి. ఈ లోకం ఇచ్చే శాంతి, ఈ లోకం ఇచ్చే సమాధానము తాత్కాలికమైనది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే శాంతి, సమాధానము అది శాశ్వతమైనది. మూడో మాట నేను చెప్పి ముగిస్తాను. వై డిడ్ జీసస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మొట్టమొదటిగా ఆయన నశించిన మనల్ని వెదకి రక్షించడానికి ఆయన మనల్ని వెదక్కుంటా వచ్చారు, మనకు దగ్గరగా వచ్చారు, ప్రేమను అందించడానికి వచ్చారు. రెండవది శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు. మూడవదిగా మనం చూసినట్లయితే యేసు అను మాటకు అర్థము రక్షకుడు. చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ జీసస్? యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. రక్షక నామధేయునిగా ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికంటే నిన్ను నన్ను రక్షించడానికి వచ్చారు. మనకి రక్షణ అవసరము. ఎందుకు అవసరం అండి? నేను బాగానే ఉన్నాను కదా, ఐఎమ్ వెరీ సేఫ్ అండ్ సౌండ్, నేను చాలా క్షేమంగా ఉన్నాను, నాకు రక్షణ ఏమి అవసరం లేదని మీరు అనుకుంటున్నారేమో. పాపం చేసిన ప్రతి మనిషి నరకానికే వెళ్తాడు. పాపం చేసిన ప్రతి మనిషి నరకానికే ఖచ్చితంగా వెళ్తాడు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ ప్రపంచంలో పుట్టిన, ఏ దేశంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఎటువంటి పరిస్థితుల్లో పుట్టినా, ఎంత మంచివాడైనా, ఎంత గొప్పవాడైనా ఖచ్చితంగా వారు ఏదో ఒక పాపం చేసే ఉండుంటారు కదండి. ఎందుకంటే మనము జన్మ పాపంతో పుట్టాము, మన స్వభావమే పాపము. అందుకని మనం చేసే చర్యలు, క్రియలు అన్నీ కూడా పాపపు ఇష్టమైనవి. ఇప్పుడు పాపంలో బ్రతికిన ప్రతి మనిషి ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే నిత్య నరకాగ్నికి. సో సింపుల్గా చెప్పాలంటే మనిషి పుట్టడం, పాపాలు చిన్న పెద్ద అడపా దడపా చేస్తూ 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 బ్రతికేసి ఒకరోజు పుట్టుక్కని చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోవాలి? అందరూ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలండి? నరకానికి. కానీ యేసయ్య ఎందుకు వచ్చారంటే, బికాస్ హీ డజంట్ వాంట్ అస్ టు బర్న్ ఇన్ హెల్. నీవు నేను నరకంలో కాలిపోవడం దేవునికి ఇష్టము లేదు. నీవు నేను నరకంలో నశించిపోవడం దేవాది దేవునికి ఇష్టం లేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడండి. చాలా చక్కని పరిశోధనలు జరిగించాడు. ఆయనని చాలా గొప్ప సైంటిస్ట్గా అందరూ పొగుడుతూ ఉంటారు. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే సైంటిస్ట్ ఒకసారి ఒక ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత ప్రయాణం చేస్తుండగా ఈ లోపల టికెట్ కలెక్టర్ అతని దగ్గరకు వచ్చారు. టికెట్ కలెక్టర్ రాగానే ఆల్బర్ట్ ఐన్స్టీన్ టికెట్ చూపించాలి కదండి, టీసీ గారు రాగానే టికెట్ చూపించాలి. పాకెట్లో వెతుకుతూ ఉన్నాడు, టికెట్ ఎక్కడుందా చూపించాలని వెతుకుతూ ఉంటే టికెట్ కనబడట్లేదు, దొరకట్లేదు. ఇంత లోపల ఆ టీసీ గారు ఈయనను గుర్తుపట్టారు. ఏమండి, మీరా ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారా? ఇంత గొప్ప ఫిజిసిస్ట్ మా ట్రైన్లో ఎక్కారా? మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేయరని నాకు తెలుసండి. మీరు నాకు టికెట్ చూపించకపోయినా పర్వాలేదు, మీరేమి ఇబ్బంది పడకండి అని
దాటి మిగతా వారి టికెట్స్ అన్నీ చెక్ చేస్తూ వెళ్ళిపోతూ ఆఖరిగా ఇంకా ఆ బోగిలో ఉన్న లాస్ట్ పర్సన్ని చెక్ చేసి ఆ నెక్స్ట్ బోగిలోకి వెళ్దాము అనుకునే సమయంలో ఆ టీసీ గారు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏం చేస్తున్నారో ఒక్కసారి చూద్దామని వెనక్కి తిరిగి చూసారంట. చూడగానే ఈయన సీట్ క్రింద కూడా టికెట్ కోసం వెతుకుతున్నాడంట, క్రిందకి వంగి. ఆ టీసీ గారు మళ్ళీ వెనక్కి వచ్చి అన్నారు, ఐన్స్టీన్ గారు మీరెవరో నాకు తెలుసండి, మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేయరని నాకు తెలుసు, ఆ టికెట్ కోసం మీరు అంత కష్టపడకండి, అంత వెదక్కండి, పర్వాలేదు అని అనగానే ఐన్స్టీన్ గారు అన్నారంట, టీసీ గారు నేనెవరినో నాకు తెలుసండి, నేను టికెట్ లేకుండా ప్రయాణం చేయనని కూడా నాకు తెలుసండి, కానీ నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదండి, అందుకే నేను టికెట్ కోసం వెతుక్కుంటున్నానండి అని చెప్పారంట. అర్థమైందండి? వినుకొండోళ్ళకి అర్థమైందా నేను చెప్పింది? టికెట్ లోపల, టికెట్ మీద మనం ఎక్కడెక్కామో ఎక్కడ దిగుతామో పేర్లు ఉంటాయి, అవునా కదా? ఏ ఊరికి వెళ్తున్నామో ఆ ఊరి పేరు ఎక్కడుంటుంది? టికెట్ మీద. ఈ ఐన్స్టీన్ గారు మహా జ్ఞానం కలిగిన వ్యక్తి, కానీ ఆయన ఏ ఊరికి వెళ్తున్నాడో మర్చిపోయాడు. అర్థమైందండి? ఆయన గొప్ప గొప్ప పరిశోధనలు చేసి మనసంతా అవే నిండిపోయి ఉన్నాయేమో, పాపం ట్రైన్ అయితే ఎక్కాడు, టికెట్ అయితే కొన్నాడు, కానీ ఏ ఊరిలో దిగాలో మరి మర్చిపోయాడు. ఇప్పుడు అందుకోసం అని ఏం చేస్తున్నాడంటే కష్టపడి, ఈ ప్రపంచంలో మన బ్రతుకు, మానవ జీవితం కూడా ఒక ప్రయాణం లాంటిదండి. ఈ ప్రయాణం ఎప్పుడు ఎవరికి ముగిస్తుందో ఎవరికి తెలీదు. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి రాజమండ్రి ట్రైన్ ఎక్కారనుకోండి, అందరికీ రాజమండ్రి స్టేషన్ ఒకేసారి వస్తుంది, కానీ మన జీవిత ప్రయాణంలో ఒక్కొక్కరి స్టేషన్ ఒక్కొక్కసారి వస్తుంది. అర్థమైందా? కొంతమందికి బహుశా 50 సంవత్సరాలకే పరలోక పిలుపు అందుకుంటారేమో, కొంతమంది 100 దాకా దేవుడు ఆయుషిస్తారేమో. ఎవరి యొక్క ప్రయాణము ఎప్పుడు ముగిస్తుందో ఎవరికి తెలీదు. అయితే ఈ రాత్రి నేను అనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, నీవు ఈ జీవిత ప్రయాణం ముగించుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా అని నేను అడుగుతున్నా. ఈ రాత్రి మీటింగ్ అయ్యాక ఎక్కడికి వెళ్తున్నారండి అంటే ఏం చెప్తారు? మా ఇంటికి వెళ్తున్నామండి, ఇంకెక్కడికి వెళ్తాం అంటారు కదా. నేను ఈ రాత్రి మీటింగ్ అయ్యాక మీ ప్రయాణం గురించి అడగట్లేదు. మీ జీవిత ప్రయాణము ముగించుకున్న తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా? యేసయ్య లేకుండా నీ జీవిత ప్రయాణం నువ్వు ముగించుకుంటే నువ్వు ఖచ్చితంగా యుగ యుగాలు నరకాగ్నిలో కాలడానికే వెళ్తున్నావు. అందుకే నిన్ను నన్ను ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి, మన పాపముల శిక్ష భరించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చారు. యేసు ప్రభు పుట్టిందే చనిపోవడానికండి. ఆయన జన్మ విచిత్రము, ఆయన జీవితం విచిత్రము, ఆయన మరణం విచిత్రము, ఆయన పునరుత్థానం కూడా విచిత్రమే. ఆయన జన్మ ఎలా విచిత్రం? ఏ మనిషి పుట్టని విధంగా కన్యక గర్భాన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన పుట్టుక విచిత్రం, ఆయన జీవితం కూడా విచిత్రమే. ఆయన ఆశ్చర్యకరుడు అని పిలువబడ్డాడు. ఆయన చేసిన కార్యాలన్నీ ఆశ్చర్య కార్యాలే. ఆయనలో పాపం ఉన్నదని ఏ ఒక్కరు కూడా రుజువు చేయలేకపోయారు. అంత పరిశుద్ధమైన జీవితం జీవించారు. యేసుక్రీస్తు ప్రభువారిని బహుజన సమూహములు వెంబడిస్తూ ఉండేవారు. కొంతమంది ఆయన చేసే అద్భుతాలు చూడడానికి వెంబడిస్తే, మరి కొంతమంది ఆయన వద్ద అద్భుతాలు పొందుకోవడానికి వెంబడిస్తే, కొందరు ఆయన బోధన వినడానికి ఆయనను వెంబడిస్తే, మరి కొంతమంది ఆయనలో తప్పులు వెతకడానికి వెంబడించేవారు. ఎవరండి? ద క్రిటిక్స్. తప్పులు వెతుకుతూ యేసయ్య వెనకాల తిరిగే గుంపు ఎప్పుడూ ఉండేవారండి. కానీ వారికి యేసయ్యలో ఎప్పుడు కూడా తప్పులు కనుగొనలేకపోయారు. నెపాలేమైనా మోపడానికి ప్రయత్నం చేశారేమో, కానీ ఏది కూడా రుజువు చేయలేకపోయారు. ఆయన పాపం లేని పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా ఆయన జీవించాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, ఈ ప్రపంచంలో మరణం అందరికీ వస్తుంది, కానీ మరణం కొంతమందికి సహజ సిద్ధమైన మరణం అంటారు. న్యాచురల్ డెత్ అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మరణిస్తూ ఉంటారు. యాక్సిడెంటల్ డెత్ అంటారు కదా, కొన్ని రకాలైన యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మరణించేవారు, యుద్ధంలో మరణించేవారు, రకరకాల కారణాల చేత మనకి మరి మరణం వస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆలోచన చేస్తే, హీ వాజ్ బార్న్ టు డై. ఆయన పుట్టిందే చనిపోవడానికండి. మనలో ఎవరము చనిపోవడానికి పుట్టలేదు కదా, మనందరం బ్రతకడానికి పుట్టాం. మనందరం బ్రతకాలని కోరుకుంటాం.
చనిపోవడానికి సిద్ధంగా ఉన్న 100 ఏళ్ల ముసలి మామ దగ్గరికి వెళ్ళి అడగండి, ఇంకొంతకాలం బ్రతికితే బాగుండనిపిస్తుంది బాబు అంటది ఆవిడ కూడా. ఎందుకంటే మనందరికీ బ్రతకాలనే ఆశే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిందే చనిపోవడానికండి. ఆయన ఈ లోకానికి వచ్చిందే మరణించడానికి. అందుకే ఆయన ఈ లోకంలో పరిచర్య చేసిన కాలంలో నేను మరణిస్తాను, మరణాన్ని జయించి తిరిగి లేస్తానని పదే 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 ఆయన చెప్తూ వచ్చారు. ఆయన శిష్యులను కూడా సిద్ధపరుస్తూ ఆయన వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూడగలం. ఆయన మరణము మన కొరకే, మనందరి పాపమును ఆయన మీద వేసుకొని మన పాపముల శిక్ష అంతా యేసయ్య శిలువ మీద భరించారు. అందుకే ఒక దైవజనుడు ఏమంటారంటే, యేసయ్య శిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు ఇంత భయంకరమైన మనుషుల కొరక నేను మరణిస్తుంది అన్న రిగ్రెట్ ఆయనలో లేదు, కానీ ఆయన మనసులో నీవు నేను ఉన్నామంటండి. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిన్ను గురించి నన్ను గురించి ఆలోచన చేసి, నా ప్రజలు, నా బిడ్డలు, వారు విడుదల పొందాలి, వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించుకోవాలి, నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని నిన్ను గురించి నన్ను గురించి ఆలోచించి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువ మీద మరణించారు. ప్రతి మనిషి జీవితంలో ఈ 3 స్టేజ్లే ఉంటాయి: పుట్టుక, జీవితము, మరణము. కానీ యేసు ప్రభు జీవితంలో 4వ స్టేజ్ ఉంది, పునరుత్థానము. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు. ఈ లోకంలో బ్రతికే ప్రతి ఒక్కరూ ఈ జీవితం వరకు మాత్రమే ఆలోచిస్తారు కదండి. ఈ బ్రతికి ఎలాగో బ్రతికేస్తే అయిపోద్దండి, ఈ లోకంలో నా రోజులు సాగిపోతే సరిపోద్ది. కానీ ఒక మాట చెప్పమంటారా, ఈ జీవితము మన జీవితము తర్వాత ఉండే నిత్య జీవానికి పోల్చుకుంటే చాలా చిన్నదండి. మనం అనుకుంటాం ఇదే సమస్తం అనుకుంటాం. నో, బట్ లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వము కొరకు దేవుడు మనకి ఈ భూమి మీద ఇచ్చిన ఈ కొద్ది జీవితం ఒక సిద్ధపాటు మాత్రమే. ఈ జీవితంలో నువ్వు చక్కగా సిద్ధపడితే నువ్వు నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వెళ్తావు. ఈ జీవితాన్ని నువ్వు ఆటగా తీసుకుంటే, ఆషామాషిగా తీసుకుంటే, ఈ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఒక నిర్ణయం తీసుకోకపోతే, ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత దేవుడు లేని చోటు నిత్య నరకాగ్నికి వెళ్తావు. ఈ లోకంలో జీవించిన ప్రతి మనిషికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అదేంటంటే ఆయన కొరకు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశము దేవుడు ఇచ్చారు. ఈ గ్రాండ్ క్రిస్మస్ దేవుడు ఎందుకు ఏర్పాటు చేయించారంటే, దైవజనులను ప్రేరేపించి దేవుని కొరకు నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావని. ఆనాడు మరియకు దేవుని దూత ప్రత్యక్షమై, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు, మరియా నువ్వు గర్భం ధరించబోతున్నావు, పరిశుద్ధాత్మ శక్తి వలన లోకరక్షకునికి జన్మనివ్వబోతున్నావు అనగానే మరియ వెంటనే దేవుని చిత్తాన్ని అంగీకరించి, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ ఆమె గర్భంలో యేసయ్యకు చోటిచ్చిందండి. ఆమె ధన్యురాలు అయిపోయింది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని. మరియ చనిపోయి చాలా తరాలు అయిపోయింది, ఇప్పటికీ ఆమెను మనం కొనియాడుతూనే ఉన్నాం కదండి. నాతో ఆగిపోదు, మన తరంతో ఆగిపోదు, మన తర్వాత వచ్చే తరాలు కూడా మరియను కొనియాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆమె తన గర్భంలో యేసయ్యను మోసింది, లోకరక్షకుని లోకానికి అందించింది. ఈరోజు ఇక్కడున్న మనకు మన గర్భంలో లోకరక్షకుని మోసే అవకాశం లేదేమో, కానీ మన హృదయాలలోకి యేసయ్యను ఆహ్వానించి మన జీవితకాలం అంతా ఆయనను మోసి ఆయనను చూపించే గొప్ప కృప, గొప్ప అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలవా? దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకోగలవా? ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఏదో పుట్టి పెరిగి చదువుకొని ఒక ఉద్యోగం చేసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆ తర్వాత ఆ పిల్లల్ని చదివించి పిల్లలకు పెళ్లి చేసి ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చి ఒకరోజు చనిపోవడానికి కాదండి. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చింది ఆయన కొరకు. నీవు నేను ఒక నిర్ణయం తీసుకుంటామని, ఆయనకు మన హృదయంలో చోటిస్తామని, ఆయన కొరకు ఒక నిర్ణయం తీసుకొని నిత్య జీవములో యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు బ్రతకాలని. ఇక్కడున్న ఏ ఒక్కరు నరకంలో కాలడం దేవునికి ఇష్టం లేదు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా అండి, ఈ క్రైస్తవులు ఎప్పుడు దేవుడి గురించి చెప్తా ఉంటారు, ఈ క్రైస్తవులు ఎప్పుడు రక్షణ పొందమని చెప్తా ఉంటారు, ఈ క్రైస్తవులు ఎప్పుడు యేసు ప్రభును నమ్ముకోమని చెప్తా ఉంటారు. ఎందుకంటే అలా చెప్తే వాళ్ళకి ఏదో లాభం వస్తుంది అని. మీకు ఒక మాట చెప్పమంటారా? నేను అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని 12 సంవత్సరాల క్రితం. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న నాకు దేవుడు ఆయన సేవ కొరకు పిలుపునిచ్చినప్పుడు నా ఉద్యోగాన్ని అమెరికాని నేను విడిచిపెట్టేసి దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారితో మరి వివాహం చేసుకొని దేవుని సేవలో సాగడానికి భారతదేశం వచ్చాను. నేను డబ్బులు వస్తాయని రాలేదు దేవుని సేవకి, డబ్బులు వదులుకొని దేవుని సేవకి
కొంతమంది భ్రమ ఏంటంటే వీరికి ఎవరో డబ్బులు ఇస్తారండి యేసు ప్రభుని గురించి చెప్తే, అందుకని వీళ్ళు యేసు ప్రభు గురించి చెప్తా ఉంటారు అని అనుకుంటారండి. అంధత్వంలో ఉన్న మనుషులు. నా వ్యక్తిగత జీవితం నుంచి నేను చెప్తా ఉన్నా. ఇక్కడున్న ఫిలిప్ గారు, మరి సిస్టర్ లిడియా గారు కూడా అదే మాట చెప్పారు. వారు కూడా మరి సెక్యులర్ జాబ్స్ చేసుకుంటా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉద్యోగాలలో వారు ఉన్నప్పుడు, దేవుడు వారిని పిలిచినప్పుడు వారు ఉద్యోగం విడిచిపెట్టి వచ్చారంట. ఉద్యోగం ఉంటే ప్రతి నెల మనకి జీతం వస్తుంది, కానీ దేవుని సేవలోకి వస్తే మనకు ప్రతి నెల ఎవరో డబ్బులు ఇస్తారు అనే ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదండి. దేవుడు ఇస్తే తినడం, లేకపోతే పస్తులుండడం, అంతే. విశ్వాసంతో బ్రతికే జీవితమే ఇది. మరి ఎందుకు నా ఉద్యోగాన్ని నేను ఎందుకు విడిచిపెట్టి వచ్చాను దేవుని సేవ కంటే, కొద్ది మందైన రక్షణ పొందాలి, నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలడానికి వెళ్తున్న కొన్ని ఆత్మలైన పరలోక రాజ్యం వైపుగా చేరాలనే ఒకే ఒక్క తాపత్రయము. ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి యేసు ప్రభువుని గురించి నాకెందుకు చెప్తున్నావు, నీకేదో లాభం ఉంది అని అంటే ఒక మాట చెప్పండి వాళ్ళకి, నాకు లాభం కాదు నీకు లాభం, నువ్వు యేసయ్యను నమ్ముకుంటే. నువ్వు యుగ యుగాలు నరకాగ్నిలో కాలొద్దని, నువ్వు పరలోకానికి వెళ్ళాలని నీ కొరకు చెప్తున్నాననే మాట చెప్పండి. ఇందాక నేను చెప్పాను కదా, థామస్ అనే వ్యక్తి పోలీస్ వ్యాన్ వస్తూ ఉన్నప్పుడు దూరంగా వెళ్ళిపోయి తన జీవితంలో ఒక శాశ్వతమైన నష్టాన్ని పొందుకున్నాడు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుడు లేకుండా బ్రతికే చాలా ఫ్రీగా ఉంది, చాలా స్వేచ్ఛగా ఉంది, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నేను బ్రతుకుతా ఉన్నానని ఒక భ్రమలో ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, యూ హ్యావ్ మేడ్ అ వెరీ రాంగ్ చాయిస్ బై గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి దూరంగా వెళ్ళిపోవడం వలన నీ జీవితంలో చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నావని ఒక్కసారి తెలుసుకో, అర్థం చేసుకో. ఈ రాత్రైనా యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో. యేసయ్యకు నీ జీవితంలో చోటివ్వు. నీ జీవితంలో చెడ్డ దినాలు, దుర్దినాలు రాకముందే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉండగా ఆయన వైపు తిరుగు, ఆయన నీ హృదయంలో చేర్చుకో. ఈ క్రిస్మస్ నీ క్రిస్మస్ అవుతుంది.